చందమామ కథ. పిల్లని తెచ్చిన ధనరాశి. సీనయ్య అనే ఆయనకు శంకరయ్య అనే కొడుకు ఉండేవాడు. సీనయ్యకు తన కొడుకు ఎందుకు కొరగాని వాడని నమ్మకం. అందుచేత ఆయన ప్రతిదానికి వాణ్ణి శాసిస్తూ కోప్పడుతూ వాడికి సొంత ఆలోచన అనేదే సాధ్యం కాకుండా చేశాడు. తండ్రిదే శాసనంగా పెరిగిన శంకరయ్య శుద్ధ వెర్రి వెంగలప్పగానే తయారయ్యాడు. పెరుగుతున్న కొద్దీ వాడి బుర్ర పూర్తిగా చెడింది. వాడికి సొంతాన నేర్చుకున్న విద్య ఒకటే తెలుసును. అదేమిటంటే ఊరి చెరువులో మునిగి ఊపిరి బిగపట్టి చాలాసేపు కూర్చోవటం. తండ్రి అదుపు లేకుండా వాడు ఈ విద్య అద్భుతంగా నేర్చుకున్నాడు. తండ్రి ఏ పని చెప్పినప్పటికీ వాడు దాన్ని ఏదో విధంగా పాడు చేసేవాడు. కొడుక్కి పెళ్లి చేస్తే వాడికి తెలివితేటలు వస్తాయేమోననుకుని ఒక ఆశ సీనయ్యను వదలలేదు. సీనయ్యకు భార్య లేదు కనుక కోడలు వచ్చి తనకు ఇంటి పని చేసుకునే బాధ తప్పిస్తుందన్న ఆశ కూడా ఉన్నది. అయితే గ్రామాల్లో ఎరిగిన వాళ్ళెవ్వరూ శంకరయ్యకు పిల్లనివ్వటానికి ఒప్పుకోలేదు. ఇలా ఉండగా పొరుగురిలో ఒక సంబంధం ఉన్నట్లుగా తెలిసింది. సీనయ్య తన కొడుకును పెళ్లి చూపులకు తీసుకెళ్లాలని అక్కడ ఎలా మసులుకోవాలో వివరంగా చెప్పి ముందు వెళ్తూనే చెప్పులు తలుపు వెనకాల విడిచి "నువ్వు కుర్చీ మీద కూర్చో, తెలిసిందా?" అన్నాడు. శంకరయ్యకు తండ్రి ఏది చెప్పినా ఉన్న మతి కూడా పోతుంది. అయినా వాడు తెలిసిందన్నట్టుగా తల ఆడించి తండ్రి చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ అనుకుంటూ బండిలో ఎక్కి కూర్చున్నాడు. కానీ దారిలో ఆ మాటలు తారుమారయ్యాయి. తీరా ఊరు చేరి ఇల్లు చేరి శంకరయ్య తన చెప్పులు తీసి కుర్చీ మీద పెట్టి తాను పోయి తలుపు వెనకాల కూర్చున్నాడు. పిల్ల తండ్రికి శంకరయ్యను చూడగానే అంతా అర్థమైపోయింది. ఆయన ఆ తండ్రి కొడుకులను పిల్లనైనా చూపకుండానే ఈ వెర్రిబాగుల సంబంధం మాకొద్దు అని వారిద్దరిని వచ్చిన దారిని పంపేశాడు. ఇంటికి వెళ్ళాక సీనయ్య శంకరయ్య మీద విరుచుకుపడి "ఇక నీకు జన్మలో పెళ్లి కాదు. తలమాసిన వాడెవడైనా నీకు పిల్లనిస్తే ఇవ్వాలి" అని కసురుకున్నాడు. తనకు పిల్లనిచ్చే ఆ తలమాసిన వాడిని వెతకటానికి శంకరయ్య నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రికి రాత్రే వాడు ఇంటి నుంచి బయలుదేరాడు. వాడు 3 రోజులు ప్రయాణం చేసి 4వ రోజు చీకటి పడే వేళకు ఒక కొండ ప్రాంతానికి చేరాడు. అక్కడ ఒక గుహలో నుంచి విచిత్రమైన ధ్వని వాడికి వినిపించింది. ఆ గుహలో ఒక రాక్షసుడు నిద్రపోతున్నాడు. వాడు పెడుతున్న గురకే శంకరయ్య విన్నది. శంకరయ్య లోపలికి వెళ్ళి రాక్షసుని చూసి వాడి జుట్టు ముట్టుకొని మాసి ఉన్నట్లుగా గమనించాడు. నాకు పిల్లనిచ్చే తలమాసిన వాడు నేను వస్తున్నానని తెలిసి భయపడి ఇక్కడ దాక్కున్నాడనమాట అని శంకరయ్య ఆ రాక్షసుని జుట్టు పట్టుకుని ఊపాడు. రాక్షసుడు పెద్దగా ఆవలిస్తూ లేచి "ఎవడ్రా నన్ను లేపింది?" అని కోపంగా గర్జించాడు. "పిల్లనివ్వకుండా ఎటుపోతావురా, తలమాసిన వెధవ! వెంటనే కట్నంతో సహా నాకు పిల్లనిచ్చి పెళ్లి చేయి" అంటూ శంకరయ్య రాక్షసుని చెవి మెలపెట్టాడు. రాక్షసుడికి పట్టరాని కోపం వచ్చింది. వాడు ఆ కోపంలో శంకరయ్యను విరుచుకు తినేవాడే. కానీ ఈలోగా లోపల గుహలో ఉన్న రాక్షసుడి పెళ్ళం శంకరయ్య అన్న మాటలు విని యువతలికి వచ్చింది. ఎందుకంటే దానికి ఒక కూతురు ఉన్నది. ఆ పిల్లది చాలా స్థూలకాయం. ఎంత ప్రయత్నించినా దానికి ఈనాటి వరకు సంబంధం కుదరలేదు. అందుచేత రాక్షసి యువతలికి వస్తూనే "ఏం రాక్షసుడివయ్యా నువ్వు? అల్లుడు వస్తే ఒక మర్యాద మంచి లేదు" అంటూ తన మొగుడి మీద విరుచుకుపడింది. "ఇంతకు పిల్ల ఏది?" అంటూ శంకరయ్య చుట్టూ చూశాడు. "ఇప్పుడే విహారానికి వెళ్ళింది. ఇంకో జాముకు గాని రాదు. అలసి వచ్చావు, ఒక కునుకు తీయి" అన్నది రాక్షసి. శంకరయ్య రాక్షసి పెట్టిన పళ్ళు తిని పాలు తాగి లోపలి గుహలో జంతువుల చర్మం మీద పడుకున్నాడు. శంకరయ్య పుష్టి అయినవాడు. వాణ్ణి తినాలని రాక్షసుడికి కోరికగా ఉన్నది. కానీ రాక్షసి శంకరయ్య పడుకున్న గుహకు అడ్డంగా కూర్చుంది. రాక్షసి కూతురు అర్ధరాత్రి వచ్చింది. అది చేసిన హడావిడికి శంకరయ్య మేలుకొని తల్లి కూతుర్ల సంభాషణ విన్నాడు. "ఇన్నాళ్లకు మొగుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడే" అన్నది తల్లి రాక్షసి. "ఎక్కడా ఎక్కడా" అంటూ కూతురు రాక్షసి శంకరయ్య పడుకున్న గుహలోకి తొంగి చూసింది. కళ్ళు కొంచెంగా తెరిచి రాక్షసి కూతుర్ని చూసి శంకరయ్య అదిరిపడ్డాడు. అది తల్లిదండ్రుల కన్నా కూడా వికారంగా ఉన్నది. శంకరయ్యను చూసి రాక్షస కూతురు
వెన్నపూసలాగున్నాడు అన్నది. వాణ్ణి విరుచుకు తింటావా ఏం? ఆ పని మాత్రం చెయ్యకు. వీడు తప్పితే నీకు మరొక మొగుడు దొరికే అవకాశమే లేదు అని తల్లి రాక్షసి కూతుర్ని హెచ్చరించింది. నా మాట సరే, అయ్య మాట ఏమిటి? మనిషి దొరికితే తినకుండా వదులుతాడా అన్నది కూతురు. అందుకే నేను బయటికి పోకుండా కాపలా కాస్తున్నా. నేను కాసేపు అలా తిరిగి వస్తాను, నువ్వు కాపలాగా కూర్చో అని తల్లి రాక్షసి బయటికి వెళ్ళిపోయింది. రాక్షసి కూతురికి శంకరయ్యను చూస్తున్న కొద్దీ తినాలన్న కోరిక పెరగసాగింది. గుహలోనే తినేస్తే తల్లి తనను బతకనివ్వదు. అందుకని రాక్షసి కూతురు శంకరయ్యను నిద్రలేపి పెళ్లి ఏర్పాట్లన్నీ అయ్యాయి, పోదాం పదా అన్నది. అంతా వింటున్న శంకరయ్యకు దాని దొంగ ఎత్తు అర్థమైంది. ముందు కట్నం డబ్బు అక్కడ పెడితేనే పెళ్ళి అన్నాడు వాడు. రాక్షసి కూతురు లోపలికి వెళ్ళి ఒక తోలు సంచి నిండా రత్నాలు బంగారము తెచ్చి శంకరయ్య చేతికిచ్చి పదమన్నది. శంకరయ్య సంచి మూతి కట్టి సంకన పెట్టుకొని రాక్షసి కూతురు వెనకాలే బయలుదేరాడు. గుహ దాటి యువతలకి రాగానే వాడు రాక్షసితో, స్నానం చేయకుండా పెళ్ళి ఏమిటి? ముందు స్నానం చెయ్యాలి అన్నాడు. రాక్షసి కూతురు వాణ్ణి ఒక కోనేరు దగ్గరికి తీసుకుపోయింది. వాడు సంచితో సహా కోనేరులోకి దూకి అడుగున కూర్చున్నాడు. రాక్షసి కూతురు ఎంతసేపు చూసినా వాడు మళ్ళీ పైకి రాలేదు. దానికేమో నీరు అంటే చచ్చే భయం. వాడు మర్నాడు చచ్చి పైకి తేల్తాడని, అప్పుడు తాను వచ్చి వాణ్ణి పీక్కు తినవచ్చునని అనుకుని అది తమ గుహకు తిరిగి వెళ్ళిపోయింది. తరువాత శంకరయ్య తల నీటిపైకి పెట్టి రాక్షసి కూతురు పోయిందని తెలుసుకొని సంచితో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. డబ్బుతో తిరిగి వచ్చిన శంకరయ్యకు మంచి సంబంధం దొరికింది. తన అదుపు లేకపోతే తన కొడుకు వెర్రి వెంగళప్ప కాడని సీనయ్య అప్పటికి గ్రహించాడు. ఆ తరువాత శంకరయ్య తాను యోగ్యుడని రుజువు చేసుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.